ఈ టైంలో నీ ఫ్రెండ్స్ వచ్చారేంటి? ఓ షిట్, సాయంత్రం ఇంట్లో పార్టీ ఉందని నేనే అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ ఇట్. అసలే మూడ్ బాగాలేదు, ఇప్పుడు పార్టీ అవసరమా? అసలు ఇప్పుడే పార్టీ అవసరం. హాయ్ రాజ్. హాయ్ రాజ్. హే గైస్. హ్యాపీ బర్త్డే man. Thanks Ravi. Happy birthday. Thanks Bharat. Come, let's go inside. Come in. Relax, pour yourself a drink. ఇదేంట్రా? రాజ్, ఇది మీ నాన్నగారు విల్లా ఉందే. ఎవరు దీన్ని చింపేసి ఇక్కడ అంటించారు? ఇక నీ ప్రాపర్టీ అంతా పోయినట్టేగా. యూ డోంట్ వరీ రాజ్. ఈ మాత్రం దానికి అప్సెట్ అయిపోతే ఎలా? ధైర్యంగా ఉండాలి. నీకు నేను ఉన్నా కదా. ఫ్రెండ్గా నువ్వు నాకు లైఫ్లో ఎంతో హెల్ప్ చేసావు. నేను నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. నీకెంత డబ్బు కావాల్సిన మొహమాట పడకుండా నన్ను అడుగు. అయినా నీకేంట్రా, ప్రాపర్టీ ఎంత పోయినా కార్లు ఉన్నాయి, ఇంత పెద్ద ఇల్లు ఉంది. ఫర్ ఎ గుడ్ కాజ్ అండ్ ఎ గుడ్ డీల్ నేను మా ఫాదర్తో మాట్లాడి ఇంటికి మంచి ప్రైజ్ ఇప్పిస్తా. ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ ఫ్రెండ్స్. అయినా రేపు ఫోన్ చేస్తాను నీకు. యూ రిలాక్స్. ఓకే, టేక్ కేర్. కమ్ ఆన్ గైస్. వస్తాను రాజ్. బిల్ అమౌంట్ తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. I'm finished. డోంట్ వరీ రాజ్, అప్పుడే ఏమీ అయిపోలేదు. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది రాజ్. దెర్ ఇస్ ఎ వే. Late Smita. It's all over. All the doors are closed. అయిపోయింది. ఇక ఒకే ఒక దారుంది రాజ్. రామచంద్రమూర్తి. వాడా? ఒకప్పుడు మా ఇంట్లో ప్లేట్లు లాకేవాడు. ఈరోజు అతని ముందు చేతులు కట్టుకుని తలదించుకునే పరిస్థితి మా నాన్న తీసుకొచ్చాడు. రాజ్, పరిస్థితులు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? ఈ రోజు మన అవసరం వాడికి లేదు, కానీ వాడి అవసరం మనకుంది. ట్రై టు అండర్స్టాండ్. అర్థమైంది, బాగా అర్థమైంది. అవసరం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. నాకు టైం వస్తుంది. టైం అదే తలరాత. స్టేషన్లో గొడవ, స్కూల్లో గొడవ, ఇంట్లో గొడవ. ఇన్ని జరిగాక ఇంట్లో ఎలా ఉండగలవు? ఉండలేవు. బాబును కూడా తీసుకెళ్తున్నావు కదూ, తీసుకెళ్ళు. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతావు? వెళ్ళు. నావి నాటకాలా? వద్దు. ఇక్కడ కూడా గొడవ వద్దు. నావే నాటకాలనుకో. అలిగి నా కోపం వచ్చినా నువ్వు వెళ్ళటానికి నీకు పుట్టిల్లైనా ఉంది, నాకే ఉంది. అద్దె గుంప హుస్సేన్ సాగర్ తప్ప. సభాష్, చివరికి మేం కూడా నీకు లేవని తేల్చేశాం. చూడు రాఘవ, ఒక్కసారి నువ్వు నీ జీవితం గురించి ఆలోచించు. మేము నీకు అసలేం కామా? మా వల్లే ఇలా జరుగుతుందా? పొద్దున్నే రాశి ఫలాలు చూశా. అంతా లాభమే, అంతా క్షేమమే అని రాశాడు. డబ్బు దొరుకుతుంది, సుఖం దొరుకుతుంది, పెళ్ళాం వీపురుది స్నానం చేయిస్తుంది, పెళ్ళాం పక్క మీద కూర్చొని తాంబూలం ఇస్తూ పాత సినిమా పాటలు పాడుతుంది అని. ఇప్పుడు అర్థమైంది ఆ రాసిన వాడెవడో పెద్ద మూర్ఖుడని. పెళ్ళాం లేదు, పిల్లాడు లేడు, నా జీవితం మాత్రం జైలునే ఉండిపోయింది. అయితే జాతకం రాసిన వాడితో కూడా జగడానికి వెళ్తావా? ప్రపంచం మారాలని నువ్వనుకుంటున్నావు. నువ్వు మారేదాకా ప్రపంచం మారదు. నువ్వు చాలా గొప్పవాడివి కావాలనుకుంటున్నావు. ముందు మంచి మనిషివి కావాలని ఎందుకు అనుకోవు? మా నాన్న ఎంతో మంచివారు. ఆయన ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేశారు. నేను కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటాను. సగం ప్రాపర్టీ నేను తీసుకొని మిగతా సగం మీకు ఇస్తాను. ఏంటి, సగం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు బాగుపడాలని మీ నాన్న 100 అవకాశాలు ఇచ్చాడు, కానీ నువ్వు మారలేదు. ఆయన పోయాక నీకు 2 కోట్లు ఇచ్చాను, అది ఖర్చు పెట్టేశావు. ఆయన మొత్తం ఆస్తి నా పేరు మీద రాసింది నీ మీద ద్వేషంతో కాదు, నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు మన కంపెనీ ఎండీ అయితే 8,000 కుటుంబాలు వీధులు పడతాయని ఆయన బాధ. ఆయన బ్రతుకున్నంతకాలం ఎప్పుడైనా నువ్వు సంతోషపెట్టావా? గ్యాంబ్లింగ్, మందు, అమ్మాయిలు వీటికొస్తే పరిగెత్తావు.
చివరికి మీ నాన్న చావు కూడా నేను మార్చలేకపోయింది. ఏం నోటుకొచ్చిన వాగుతున్నా? మందు అమ్మాయిలు నా ఇష్టం. ఇట్స్ మై పర్సనల్ అఫైర్. డోంట్ గెట్ ఇన్ టు దాట్. అసలు నీ ఎవరో మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఆయన నన్ను అడగడానికి నువ్వెవరు? నాకెందుకు అబద్ధం చెప్పాలి? పొద్దున్నే దర్జాగా ఇంటి నుండి బయలుదేరతావు, మాకు తెలియకుండా టాక్సీ నడుపుతున్నావు. అవును, టాక్సీ నడుపుతున్నాను. ఎవరి కోసం? మీకోసమా, లేక డబ్బుతో అమ్మాయిలతో తిరగడానికా? నీకు ఆ అలవాటున్నా అందరితో కలిసిపోయేవాడివి. నువ్వు ఎవరితోనూ కలవటం లేదనే బాధపడుతున్నాను. 14 ఏళ్లలో 28 ఉద్యోగాలు వదిలేశావు. రేపు ఆ టాక్సీ కూడా నిన్ను వదిలేస్తుంది. తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి. మనసుకు నచ్చకపోతే నువ్వు ఉద్యోగులైనా మానేస్తాను. ఏదో ఒక రోజు మనసుకి నచ్చకపోతే నన్ను వదిలేస్తావా? నచ్చావు కాబట్టి వదులుకోలేక చూస్తున్నాను. ఇంకా ఏం చూసుకుంటా నీకు ఇంత పొగరు? నీ స్టేటస్ ఏంటి? నీకు నువ్వుగా సంపాదించుకున్న గౌరవం ఏంటి? ఈ రోజు వరకు ఎప్పుడైనా కష్టపడ్డావా? కనీసం ఎవరైనా కష్టపడి పనిచేస్తుంటే చూసావా? కష్టపడి పనిచేసే వాడి దగ్గరికి లక్ష్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. బాధ్యత తెలియని వాడి భారం మోయడానికి భూమి కూడా సిగ్గుపడుతుంది. వీక్నెస్ నీలో ఉందిరా. ఇప్పటిదాకా భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నాను, కానీ ఈరోజు నిన్ను కలిశాడే అతను నీలాంటివాడే. నువ్వు అతని వెంటపట్టం మానలేదు, అతను నిన్ను వెతకటం మానలేదు. నువ్వేమో అతని మీద గెలిచి తీరాలంటావు, అతనేమో ఓటమి నొప్పుకోనంటాడు. అతన్ని దెబ్బతీద్దామనుకుని మన సంసారాన్ని నాశనం చేసేశావు. యు ఆర్ స్పాయిల్డ్. నాశనం అయిపోయావు. ఇంకా ఏదైనా మిగిలుంటే రేపు కోర్టులో నీ పని నేను పూర్తి చేస్తాను. నువ్వు అనవసరంగా డిస్కరేజ్ కాకు. మనం ఒక్కరికొకరు తోడుంటే ఏదైనా సాధించగలం. నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను రాజ్, అది ఒక స్నేహితురాలిగా.